హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి. ఒక చిన్న ట్రిప్ వెళ్తున్నాం అనమాట. మనం అద్దంకి నుంచి ఉప్పుకుండూరు. ఇది మనం అద్దంకి దాటిన తర్వాత మేదమెంట్ల హైవే అనమాట. చూడండి, మేదమెంట్ల దగ్గర మనకి బ్రిడ్జ్ కనిపించింది కదా, అలా ఇలా మనం కొంచెం మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి అలా రైట్ తీసుకొని మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఇది విజయవాడ చెన్నై నేషనల్ హైవే అనమాట. మనం ఇలా స్ట్రైట్కి వెళ్తే మనకు ఒంగోలు కూడా వస్తుంది, కానీ మనం అంత ఒంగోలు దగ్గర దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. చూడండి, హైవే అనమాట ఇది. మళ్ళీ ఇలా కొంచెం ఒక 1 or 2, 3 కిలోమీటర్స్ వెళ్తే మనకి ఈ గ్రోత్ సెంటర్ ఉంటుంది కదా, ఆ గ్రోత్ సెంటర్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఎప్పుడు ఇక్కడ చాలా తక్కువ జనాలు ఎంత ఉండేది. ఎప్పుడైతే గ్రోత్ సెంటర్ దగ్గర ఫ్యాక్టరీలు అవన్నీ ఉన్నాయో అప్పటి నుంచి వెస్ట్ బెంగాల్, బీహార్ అటువైపు నుంచి వచ్చే వాళ్ళంతా ఇక్కడ నివసిస్తూ ఉండేటప్పుడు కొంచెం ఇక్కడ డెవలప్ అయింది అనమాట. మరి ఇలాగే కొంచెం స్ట్రైట్కి వెళ్తే మనకి బి నిర్మాణూరు అని కనిపిస్తుంది. ఇది ఇక్కడ చూడు ఎంత టర్నింగ్, డీప్ టర్నింగ్. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బి నిర్మాణూరు అనమాట. అలా ముందుకు వస్తే ఇక్కడ పొలాలు, చక్కని చల్లడి గాలి, ఈ పొగాకు బ్యార్నీలు అనమాట. ఇవి మనకి పొగాకు తెగిన తర్వాత అక్కడ బ్యార్నీలో కొంచెం ఎండబెడతారు. తర్వాత అక్కడ మేకలు చూడండి, మేకలు కాల్చుకుంటూ అలాగా ఈరోజు అసలు ఆ రోజు చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. క్లైమేట్ చాలా చల్లగా, ఎంత జాయ్ఫుల్గా ఉందో తెలుసా. అలా మనం ముందుకెళ్తే మనకి అది దాటిన తర్వాత మనం ఇది బి నిర్మాణం దాటిన తర్వాత చిన్న ఊరు అనమాట. అక్కడ గుడి ఉంది. ఇది గుడిని దాటిన తర్వాత మనకి పోతవరం వస్తుంది. అంటే కుంట అంట, పోతవరం కుంట అంట అనమాట. ఇక్కడ మనకి కట్టే పోతవరం వచ్చింది ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ మర్రి చెట్టు ఉంది. చాలా ఎప్పటి నుంచో ఉన్న మర్రి చెట్టు అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉంది ఈ మర్రి చెట్టు. చాలా పెద్ద మర్రి చెట్టు అనమాట. అలా దాటుకొని వెళ్తే కొంచెం 2-3 కిలోమీటర్లు అయితే మనకి దాటిన తర్వాత మనకి నిడమానూరు. ఇది మనకి ఒంగోలు చీరాల హైవే వస్తుంది అనమాట. ఈ రోడ్డు మనతో ఎక్కువ మంది ఇక్కడ ఇటు నుంచి ఒంగోలు నుంచి చీరాల వెళ్ళే వాళ్ళు కానీ ఇలా వస్తారు. మనకి చీరాల నేషనల్ హైవే. ఇదిగో చూడు, మనకు చీరాల బీచ్ ఇటు వెళ్ళాలంటే పెద్దగా ఈ రోడ్డు చాలా బాగా డెవలప్ చేశారు. ఈ రోడ్డు స్ట్రైట్ రోడ్డు అనమాట. నీకు ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. అసలుకి మనకి బీచ్, చీరాల వైపు బీచ్కి వెళ్ళాలంటే ఇక్కడ మనకి ఇది ఇట్లా వెళ్ళిపోవచ్చు. మనకి చూడు, ఒక చుట్టూ చెట్లు ప్లెజెంట్గా ఎంత బాగుందో. తర్వాత కొంచెం మనకి ఒక 5-6 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనకి ఇంకా లెఫ్ట్ సైడ్లో మనకి ఉప్పుకుండూరు కనిపిస్తుంది. ఇంకా పని పూర్తి చేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ వస్తాం అనమాట. మళ్ళీ ఇదే రోడ్డు మీద మనం స్ట్రైట్గా వస్తున్నాం. కానీ ఆ రోజు క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. ఎంతమందికి బైక్ రైడింగ్ అని చెప్పండి, కింద కామెంట్ చేయండి. బైక్ రైడింగ్ ఎంతమందికి ఇలా వెళ్ళటం ఇష్టమో. అలా ఇంకా అది మొత్తం చూసుకొని అంతా చేసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ వచ్చేస్తాం. మళ్ళీ ఇంకా అద్దంకి అలా రిటర్న్ వస్తున్నాం. ఇంకా వచ్చే దానిలో మనకి ఇక్కడ చూడండి ఎంత ప్రమాదం జరిగింది ఆ మేదమెట్ల దగ్గర. రిటర్న్ వస్తుంటే ఇక్కడ చూడండి ఎంత యాక్సిడెంట్ అయిందో, పెద్ద యాక్సిడెంట్ అనమాట. అతనికి సుమారు 25 నుంచి 30 సంవత్సరాల లోపే ఉంటుంది. బాగా స్పీడ్ మీద వస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్ మీద. అది సడన్గా టర్నింగ్ తీసుకుంటున్నాడో ఏమో కానీ యాక్సిడెంట్ అయిపోయింది. చూడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మేదమెంట్ల హైవే దగ్గర, మన కొండ దగ్గర, మేదమెంట్ల కొండ దగ్గర. సో చాలా, అందుకే ఫ్రెండ్స్ మనం ట్రావెలింగ్ అట్లా వెళ్ళేటప్పుడు, సోలోగా వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఎందుకు ప్రమాదం, అతనికి హెల్మెట్ కూడా ఉంది, అది పక్కన హెల్మెట్. అందుకే మన ఇంటికాడ మన కోసం మన ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటారు. సో వెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళాలి. చెప్పలేం ఎవరికి ఎప్పుడు ఎక్కడి నుంచి ప్రమాదం వస్తుందో చెప్పలేం. సో రైడింగ్ చేసేటప్పుడు మనం ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి. మనం అతివేగం ప్రమాదకరం. పోలీసులు అంతా వచ్చి చూస్తున్నారు అనమాట. ఇంకా తర్వాత అంబులెన్స్ పిలిపిస్తున్నారు. అంబులెన్స్ వచ్చి ఇంకా తీసుకెళ్ళాలి అంబులెన్స్ని, బాడీని అంతా. జనాలు చూడంత ఎంత ఎక్కువ మంది ఉన్నారు. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా వెళ్ళండి. ఇంతతో నాకు నచ్చినట్టు లైక్ చేయండి.